అంటే ఒక విమెన్ నేషనల్ పార్టీని మీరు స్థాపించాలి అని మీ మనసులో థాట్ వచ్చినప్పుడు అది మీరు ఎవరితో డిస్కస్ చేశారు? మీ ముందున్న సవాళ్ళు ఏముండాయి అప్పుడు? ఫస్ట్ డిస్కస్ చేసింది మా హస్బెండ్తో, మా పేరెంట్స్తో. సో వాళ్ళ నుంచి నాకు అంగీకారం కలిగింది. నీకు ఒకవేళ రియల్గా హ్యాపీనెస్ నువ్వు అందులో చూస్తున్నావు అంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. సో కిడ్స్ పరంగా అయినా మా పేరెంట్స్ కానీ మా హస్బెండ్ కానీ విల్ టేక్ ఆఫ్, మేము తీసుకుంటాము రెస్పాన్సిబిలిటీ, నువ్వు దాని గురించి వరీ అవ్వకు, రియల్గా నీ హ్యాపీనెస్ అందులో ఉంది అంటే మాత్రం యూ కెన్ గో హెడ్ అని అన్నారు. సో అది నెక్స్ట్ నా ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం జరిగింది. ఇది మై కొలీగ్స్, డాక్టర్ కొలీగ్స్. సో నాకు ఇలాంటి ఒక థాట్ ఉంది, సో ఏమంటారు, మీ ఉద్దేశం ఏంటంటే డెఫినెట్లీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే నేను ఫ్రంట్ ఎండ్ వీ కాంట్ హెల్ప్ యూ, బట్ బ్యాక్ ఎండ్ ఐడియాస్ తరంగా కానీ ఏదైనా డెఫినెట్గా మేము ఉంటాము అని చెప్పేసి అదైన తర్వాత కొన్ని ఎన్జిఓస్ దగ్గరికి వెళ్ళాము. సో వాళ్ళు కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. సో ఇది ఉంది, డెఫినెట్గా దీనికి స్పేస్ ఉంది అని చెప్పేసి నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటి ఎజెండా ఏం పెట్టుకున్నారు? ఎజెండా వచ్చేసి మనకు 50% రిజర్వేషన్ పార్లమెంట్ ఫస్ట్ థింగ్. అక్కడ డెసిషన్ మేకింగ్ ఉంటేనే అన్ని పాసిబుల్ అవుతాయని ఫస్ట్ ఎజెండా. అపార్ట్ ఫ్రమ్ దిస్ విమెన్ హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ అన్ని తరంగా ఫస్ట్ విమెన్ ఎంపవర్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన వర్క్ ఫోర్స్ చూసామనుకోండి, విమెన్ వర్క్ ఫోర్స్ ఓన్లీ 14% ఉంది. ఇండియన్ మొత్తం వర్క్ ఫోర్స్లో కంపేర్ చేస్తే విమెన్ కాంట్రిబ్యూషన్ 14% ఉంది. అది చైనాలో చూస్తే 85% ఆఫ్ విమెన్ ఆర్ ఇన్ టు వర్క్ ఫోర్స్. సో అందుకని మన ఇండియన్ ఎకానమీ 135 crores పాపులేషన్ ఉన్నా మనది 2.8 trillion. అదే చైనాది 139 crores ఆఫ్ పాపులేషన్ ఉన్నా 14.6 trillion ఉంది. సో ఎందుకంత వాస్ట్ జీడిపి? విమెన్ ఆర్ ఇన్ టు వర్క్ ఫోర్స్. మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పేట్రియార్టికల్ సొసైటీ వల్ల, అంటే మెన్ ఆర్ డామినేట్ ఒక విమెన్ అని ఒక పేట్రియార్టికల్ సొసైటీ ఉండడం వల్ల మనం వర్క్ ఫోర్స్లో ఉండట్లేదు. మనం వర్క్ ఫోర్స్లో ఉండడం వల్ల ఇండైరెక్ట్గా మన ఇండియన్ ఎకానమీ మనం తగ్గించేసుకుంటున్నాం. ఇక్కడ ఈ పేట్రియార్క్లో ఏముంది అంటే అమ్మాయి అంటే బయటికి రావద్దు, సంపాదించకూడదు, ఈ యాటిట్యూడ్స్ ఉన్నందువల్ల ఏమవుతుంది, మనం ఇండైరెక్ట్గా మన ఇండియన్ గ్రోత్ని మనమే స్టాప్ చేసుకుంటున్నాం. అది అవేర్నెస్ తేవాలి మనం. అది తెచ్చినప్పుడు డెఫినెట్గా మన ఇండియా నాట్ ఓన్లీ ఇప్పుడు మనం 6th largest ఎకానమీ అంటాం, 1st largest మోర్ దెన్ యూఎస్ చేయొచ్చు మనం. అది మన చేతుల్లో ఉంది. ఇంకోటి మోర్ ఓవర్ చెప్పాలంటే మెనీ ఇంటెలిజెంట్ చిల్డ్రన్స్, బ్రెయినీ చిల్డ్రన్ అంతా మన కంట్రీ నుంచి బయట కంట్రీకి వెళ్ళి వాళ్ళ కంట్రీస్ డెవలప్ చేస్తున్నారు. మన బ్రెయిన్ అంతా డ్రైన్ అయిపోతుంది. వీఆర్ నాట్ మన బ్రెయిన్ని డ్రైన్ మన కంట్రీకి ఉండకుండా మిగతా కంట్రీస్కి ఇచ్చి మనం చేస్తున్నాం. సో విమెన్ ఉంటే దిస్ కెన్ బి నాట్ ఓన్లీ అపార్ట్ ఫ్రమ్ విమెన్ ఇష్యూస్ మా ఎజెండా. ఈ అగ్రికల్చరే అనుకోండి, కిసాన్ అనుకోండి, ఇప్పుడు జవాన్ అనుకోండి, మిలిటరీ వాళ్ళు బార్డర్స్లో సోల్జర్స్ అంతా మన కోసం కాపలా కాస్తుంటారు. 0 degrees దగ్గర ఐస్ అవుతుందండి వాటర్, -2 దగ్గర మన బ్లడ్ ఫ్రీజ్ అవుతుంది. వాళ్ళు at -36 degrees దగ్గర వాళ్ళు కాపలాగా వస్తున్నారు మనకు. మనం ఏం చేయగలుగుతున్నాం వాళ్ళకి యాజ్ ఏ ఇండియన్? మన ఇండియన్ గవర్నమెంట్స్ ఏం చేస్తుంది? ఈవెన్ 1 rank 1 పెన్షన్ కూడా వాళ్ళకి చేయలేకపోతున్నాం మనం. సో ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అగ్రికల్చర్ ఎంతమంది సూసైడ్ చేస్తున్నారు, ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి. బేసిక్ ఇరిగేషన్ సిస్టమ్ మనం ఇంకా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్న మెథడ్సే ఫాలో అవుతున్నాం. ఇంకా అది అవేర్నెస్ చేయలేకపోతున్నాం. మైక్రో ఇరిగేషన్ ఎందుకు చేయలేకపోతున్నాం? మైక్రో ఇరిగేషన్ వల్ల ఎంత వాటర్ కన్సంప్షన్ తక్కువ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ తక్కువ ఉంది, మ్యాన్ పవర్ తక్కువ ఉంటుంది, దానివల్ల ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. కాస్ట్ ఆఫ్ ఒక ఎకరానికి ఇంత అయ్యేది ఈ మైక్రో ఇరిగేషన్ వల్ల మన కాస్ట్ ఆఫ్ దిస్ థింగ్ ప్రొడక్టివిటీ, కాస్ట్ ఆఫ్ క్రాపింగ్ తగ్గుతుంది. ఆటోమేటిక్గా ఫార్మర్ బెనిఫిట్. ఆ చిన్న బేసిక్ కూడా ఇవ్వలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మా కజిన్ లాస్ట్ మంత్ ఒక 30 గుంటల కోసం ఇట్లా మైక్రో ఇరిగేషన్ది ఇట్లా సబ్సిడీ ఉంది కదా మాకు ఇవ్వండి అని కన్సర్న్ అథారిటీని వెళ్ళి అడిగారంట. లేవు ఎవరు ఇస్తలేరు, అట్లాంటివి ఏం లేవు, అవన్నీ బయట దేశాల మన దేశాలు లేవని అన్నారంట. మా కజిన్ కొంచెం ఎడ్యుకేటెడ్ అనమాట. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసి మా పలానా దానికి ఇంత సబ్సిడీ ఉంది, ఇన్ని అలాట్ చేశారు పైప్స్ అని అన్నారు. ఇలా అడగగలిగే వాళ్ళు ప్రతి ఫ్యామిలీలో ఒకళ్ళు ఉండాలి. ఉంటే డెఫినెట్ గా గవర్నమెంట్ అదే చెప్తున్నా నేను. అట్లా మారాలి అంటే మనం ముందుకు రావాలి. ఫస్ట్ మహిళ అనేది ముందుకు వస్తే ఇంకోటి చూడొచ్చు, మన దాంట్లో 86.4% కరప్షన్ తగ్గిందంట అకార్డింగ్ టు సర్వే డన్ బై యునైటెడ్ నేషన్స్లో. విమెన్ ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ ఇంప్రూవ్మెంట్ ఉంది. దీన్ని వీడియో సర్వే అంటారు. ఒక 40,000 MLAs పైన ఇది రీసెర్చ్ జరిగింది. సో ఎక్కడెక్కడ మహిళ లీడర్షిప్ క్వాలిటీలో ఉందో అక్కడ ఎక్కువ ప్రోగ్రెస్ ఇది చూపించిందంట. అంటే దాని అర్థం ఏంది? మహిళ ఉంటే ఆటోమేటిక్గా గ్రోత్ ఉంది అక్కడ, ఎకనామిక్ గ్రోత్. ఇందువల్ల మళ్ళీ అవే లాస్ ఉంది, అదే ఫండ్ ఉంది, అంత ఉంది, కానీ మహిళ ఉన్న ప్లేస్లో ఎకనామిక్ గ్రోత్ ఎక్కువ ఉంది. సో దీన్ని బట్టి క్లియర్గా ఏంది, మహిళ ఉన్న ప్లేస్లో జరుగుతుంది అంటే మనం వస్తే ఇంకా ఎకానమీని పెంచవచ్చు, ఇంకా బెటర్గా చేయొచ్చు సొసైటీ అనేది మా ఉద్దేశం.
రైట్. కానీ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్కి మీరు బరిలోకి దిగుదాం అనుకుంటున్నారా? కమింగ్ ఎలక్షన్స్కి మళ్ళీ మీరు ఒకటి ఇక్కడ అర్థం చేసుకోవాలి, నేను ఇది వచ్చింది ఒక సమాజానికి సేవ చేయడానికి, ప్లస్ ఇలాంటి ఏమంటారు ఇప్పుడు మహిళా వింగ్స్ ఉంటాయండి ప్రతి పార్టీలో, 10 years 20 years వర్క్ చేస్తారు మహిళా వర్కర్స్ లాగా, డెడికేటెడ్ ఫర్ దేర్ పార్టీస్. బట్ పవర్ విషయానికి వస్తే దే ఆర్ నాట్ గివింగ్ టికెట్స్. సో అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇంకొకటి చెప్పాలంటే మీకు, మహిళలు పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, సమాజానికి సేవ చేయాలని అనుకుంటారు, కానీ ఆ పాలిటిక్స్ అంటే డర్టీ పాలిటిక్స్, అంత విచిత్రమైన పాలిటిక్స్ ఉంటుంది, మనకెందుకు ఆ డర్టీలో వెళ్ళడం అని చెప్పేసి ఏం చేస్తున్నారు, సమాజంలో సేవ చేయడానికి NGO ఓపెన్ చేస్తున్నారు. అట్లీస్ట్ మనం ఆ రూపంలోనా మనం హెల్ప్ చేయాలి మహిళలకు అని. సో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేనేం చేస్తున్నాను, నేను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన, అలాంటి మహిళలు వచ్చి రాజ్యాధికారం తీసుకొని ప్రజలకు ఇంకా బెటర్గా సేవ చేయొచ్చు అనే దాంతోనే చేస్తున్నాను. కానీ నాకేదో రాజ్యాధికారం కావాలని మాత్రం నేను చేయట్లేదు, నేను కంటెస్ట్ చేయట్లేదు. నేను ఓన్లీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీటూ ఉంది, మీటూ ప్లాట్ఫామ్ వచ్చింది. సో మీటూ ప్లాట్ఫామ్ రాగానే ఏంది, 10 years బ్యాక్ 20 years బ్యాక్ సఫర్ అయిన వాళ్ళు వర్క్ ప్లేస్లో దే ఆర్ కమింగ్ అప్, ఓపెనింగ్ చేస్తున్నారు, ఏదో సోషల్ మీడియాలో. అంటే ఏమైంది, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది మహిళకు అక్కడ. అంటే అన్లెస్ దెర్ ఇస్ అ ప్లాట్ఫామ్ మహిళలు రావట్లేదు, భయపడుతున్నారు. అంటే అమ్మో నేను ఒక్కదాన్ని వెళ్ళి చేయగలనా, నాకు సపోర్ట్ వస్తుందా అని. సో ఒక ప్లాట్ఫామ్ ఉండే వరకు అందరూ అందులో వాలిపోతున్నారు. సో సేమ్ థింగ్ నేషనల్ ఉమెన్స్ పార్టీ మహిళల కోసం ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ ఇది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, ప్రజాసేవ చేయడానికి, మహిళలు ఎంపవర్మెంట్ రియల్గా చేసే వాళ్ళ కోసం ఇది ఒక పెద్ద బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ అన్నట్టు. అంటే పోటీ చేస్తారా చేయరా? చేయట్లేదండి, నేను అదే చెప్తున్నాను. నేను రాజ్యాధికారం చేయట్లేదు, రాజ్యాధికారం కోసం నేను చేయట్లేదు. నేను విన్నది ఏంటి అంటే ఓన్లీ ఎంపీస్ కోసం మీరు పోటీ చేస్తున్నారు. అదే నా పార్టీ తరఫున ఎంపీ కంటెస్ట్ నేను నిలబెడుతున్నాను. పర్సనల్ గా ఐఎమ్ నాట్ కంటెస్టింగ్. అదే రండి, మీ పార్టీ నుంచి ఎంపీగా 2019 కంటెస్ట్ చేపిస్తున్నాను. అంటే ఓన్లీ ఎంపీస్. ఇక్కడ కూడా ఏదో ఒకటి చెప్పాలి, ఇంకొకటి కూడా ఏం చెప్పాలంటే, మేము ఎక్కడ కంటెస్ట్ చేసినా 50% కంటెస్ట్ చేస్తున్నాం. మా రైట్ ఏంది, మా ట్యాగ్ లైన్ వచ్చేసి పార్టీ ఫర్ ఈక్వాలిటీ. సో ఈక్వాలిటీ పరంగా మనకు 544 సీట్స్ ఉంటే మేము 50% కంటెస్ట్ చేస్తున్నాం. లైక్ ఇప్పుడు మహారాష్ట్రలో 48 ఎంపీస్ ఉన్నాయనుకోండి, మేము అందులో 24 సెలెక్ట్ చేస్తున్నాం. తెలంగాణలో 17 ఉన్నాయనుకోండి, 8.5 అవుతుంది. సో 9 సెలెక్ట్ చేస్తున్నాం. సో అట్లా ఎక్కడ వెళ్ళినా 50% ఆఫ్ ద సీట్స్ మాత్రమే కంటెస్ట్ చేస్తుంది నేషనల్ ఉమెన్స్ పార్టీ. ఎందుకు అంటే మన రైట్ మనం తీసుకుంటున్నాం. ఈవెన్ ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో కూడా 14, 15, 16 ప్రకారంగా ఏముంది అంటే, నో జెండర్ వైజ్ డిస్క్రిమినేషన్ ఉండొద్దు, అందరికి ఈక్వాలిటీ ఉండాలనే ఉంది. సో దాన్ని ఎలాగూ అదర్ పార్టీస్ ఇవ్వట్లేదు కాబట్టి ఆ రైట్ని మనమే తీసుకొని వీఆర్ కంటెస్టింగ్. రైట్ నౌ 33% ఎక్కడ అమలు అవ్వట్లేదు, మీరు 50% అదే వస్తుంది. అదే ఛాన్స్ ఉందా? అదే చెప్తున్నాను సార్, అదే చెప్తున్నాను. 33% అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? బికాస్ మన పార్టిసిపేషన్ ఇన్ పార్లమెంట్ ఈజ్ ఓన్లీ 11%. అదే అసెంబ్లీలోకి వచ్చేస్తే 9%. అంటే 11%, 90% సీ ద వేరియేషన్. దట్స్ హౌ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ రిఫార్మ్డ్. ఇది ఒక్కటే కాదండి, ఇంకా చేయొచ్చు, చాలా చేయొచ్చు. బ్యూటిఫుల్ యాక్ట్స్ కానీ ఇవన్నీ మీ కమింగ్ అప్ మోర్ ఇన్నోవేటివ్ ఐడియాస్. మీకు మా మేనిఫెస్టో వస్తే యూ విల్ నో హౌ బెటర్ వీ కెన్ డూ అనేది. సో దట్ ఆ ఇంక్రీజ్ చేయడానికే నేషనల్ ఉమెన్స్ పార్టీ ఫస్ట్ వచ్చింది. సో అక్కడ దెర్ షుడ్ బి ఉమెన్ వాయిస్ అనేది యాంప్లిఫై అవ్వట్లేదు. లైక్ మీరు ఇప్పుడు రేప్ విక్టిమ్స్ ఉంటారు, యాసిడ్ విక్టిమ్స్ ఉంటారు, సో ఇంకొక వర్క్ ప్లేస్లో ఒక విక్టిమ్స్ ఉంటారు. సో వీళ్ళొక వాయిస్ వినిపిస్తున్నారు, వాళ్ళొక వాయిస్ వినిపిస్తున్నారు, వీళ్ళొక వాయిస్ వినిపిస్తున్నారు. కానీ ఆ ఉమెన్స్ వాయిస్ అనేది యునైట్ అయ్యి యాంప్లిఫై అవ్వట్లేదు ఇక్కడ. దానికోసం నేషనల్ ఉమెన్స్ పార్టీ వచ్చింది. సో ఇండివిజువల్ వాయిస్ అయిపోయే వరకు దే ఆర్ నాట్, అంటే ఆ వాయిస్ వినిపించట్లేదు ఎవరికి. ఫర్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 1 month ఉంటుంది, లేదా ఒక 2 days ఉంటుంది, అట్లా అయిపోయి దాన్ని మళ్ళీ ఇది అయిపోతుంది. సో ఒక ప్లాట్ఫామ్ ఉంటే అన్ని వాయిస్ ఒక్క దగ్గర వచ్చి దాన్ని యాంప్లిఫై చేయొచ్చు అనే ఉద్దేశంతోనే నేషనల్ ఉమెన్స్ పార్టీ వచ్చింది. అంటే సింపుల్గా మీ మేనిఫెస్టో ఏంటి అని అంటే ఏం చెప్తారు? సింపుల్గా అంటే మనది వచ్చేసి విమెన్ ఇష్యూస్ ఫస్ట్, విమెన్ హెల్త్ కానీ చెప్పినట్టు ఎడ్యుకేషన్ కానీ. ఫస్ట్ అనేది ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. అది ఉంటేనే ఆ ఒక ప్రాబ్లమ్ని మహిళ అర్థం చేసుకోగలుగుతుంది, అది ఏంటి, దాన్ని ఎలా చేయొచ్చు అనేది. అదొకటి మెయిన్. ఎంప్లాయ్మెంట్ పరంగా చూస్తే కూడా ఇప్పుడు మనకు 30% లెస్ పే చేస్తారు. సేమ్ వర్క్కి మెన్ విమెన్ ఉన్నా కూడా 30% పే చేస్తున్నారు. మన ఆర్టికల్లో రైట్ టు ఈక్వాలిటీ అది కూడా ఉంది, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అని, ఆర్టికల్ 39D. కానీ ఏం లాభం, అది ఓన్లీ లాస్ వరకే పరిమితం అవుతుంది. సో మనం చేయట్లేదు అది. సో ఇట్లాంటివన్నీ విమెన్ ఇష్యూస్ పరంగా కాకుండా మేము అగ్రికల్చర్ అండ్ దిస్ సోల్జర్స్ దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాం. అంటే ఇప్పటి వరకు ఉన్న పార్టీలు అంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ విమెన్కి ఏం చేయట్లేదని మీ అభిప్రాయం? మీరే చెప్పండి. మన నేషనల్ బ్యూరో ఆఫ్ క్రైమ్ రికార్డ్ చెప్తుంది 1 dowry death in 3 days, 1 sexual harassment in 1 day, 1 rape in 30 minutes, 1 any kind of torture in 10 minutes. ఈ డేటా మీకు ఏం చెప్తుంది? చేశారని చెప్తున్నారా? మీరు చెప్పాలి దాన్ని బట్టి. లేదా చూస్తారా 170 crores of trafficking in women every year. డైలీ 100 ఏమంటారు చిల్డ్రన్ ఆర్ మిస్సింగ్.
1,56 lakhs abortions in every year. Out of them 1 is 3 is a maternal death. మరి గూగుల్లో చూస్తే ఇండియా ఇస్ అ టాప్ ప్లేస్ ఇన్ అన్సేఫ్ ప్లేస్ ఫర్ విమెన్ నవ్ ఇప్పుడు. దట్స్ హౌ వీఆర్ సీయింగ్ నవ్ ఇండియా. ఒకప్పుడు మనం యూనివర్సిటీస్ గురించి మాట్లాడితే తక్షశిల అండ్ నలంద అని గొప్పగా చెప్పుకునేవాళ్ళు, ఇండియన్ నుంచి వచ్చిన టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అవి. ఇప్పుడు అవుట్ ఆఫ్ 13,759 రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అక్రాస్ ద వరల్డ్లో టాప్ 100లో ఇండియా ఇస్ నోవేర్. ఎక్కడో బెంగళూరు ఐఐటి వచ్చేసి సమ్ 300 to 400 ప్లేస్లో ఉంది. అంటే వీఆర్ డిగ్రేడింగ్ అవర్ సెల్ఫ్స్. మన పాత ఉన్న హెరిటేజ్ని బ్యాక్ వెళ్ళిపోతున్నాం ఇన్స్టెడ్ ఆఫ్ మూవింగ్ ఫార్వర్డ్. ఇంకోటి అర్థశాస్త్ర మన చాణక్య గారు రాసింది 1965 వరకు మనకి ఎవరికి తెలియదు పలానా అర్థశాస్త్ర రాసింది చాణక్యుడు గారు అని, కౌటిల్య రాశారని కూడా తెలియదు తను ట్రాన్స్లేట్ చేసే వరకు. ఈ బుక్స్ చదివింటే అమెరికాకు ఆ ఎకనామిక్ డిప్రెషన్ వచ్చేది కాదు. అంత బ్యూటిఫుల్ అర్థశాస్త్రం మన దగ్గర ఉంది. సో మనం ఏం చేస్తున్నాం, మన హెరిటేజ్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. సో దాన్ని ఇంప్రూవ్ చేయాలి. ఈ 72 yearsలో విమెన్కి ఏం జరిగింది చెప్పండి మీరు, ఈ స్టాటస్ ప్రకారంగా ఎక్కడ న్యాయం జరిగిందంటారు విమెన్కి? సో నాకు ఇది హై టైం అనిపిస్తుంది. ఇప్పుడు రావాలి మహిళలు బయటికి. ఇప్పుడు ఏంది, అందరు మహిళలు ఒక సైలెంట్ రెవల్యూషన్ ఉంది. సో ఆ రెవల్యూషన్ మనం బయటికి తీసుకురావాలి, ఆ సైలెంట్ రెవల్యూషన్ని. సో దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. మీరు ఇప్పుడు పార్టీ పెట్టారు, బాగానే ఉంది, నేనేమి డిస్కరేజ్ చేయటం లేదు. పవన్ కళ్యాణ్ గారు పెట్టారు, అలాగే ఢిల్లీలో ఒక ఎడ్యుకేటెడ్ ఐఆర్ఎస్ అని పెట్టారు, పేర్ల ప్రస్తుతం అనుకోండి. అలాగే ఇక్కడ రిటైర్ అయిపోయి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ పార్టీ పెట్టారు. ఇన్ని పార్టీలు ఉండగా మీ పార్టీ ఎలా సస్టైన్ అవుతుంది అనుకుంటున్నారు? మీరు ఒకటి అర్థం చేసుకోవట్లేదు. పార్టీ ఈజ్ డిఫరెంట్, మహిళా ఓరియంటెడ్ పార్టీ ఈజ్ డిఫరెంట్. మహిళా శక్తిని మీరు అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. యాజ్ ఏ మహిళ మీరు అండర్ ఎస్టిమేట్ చేయట్లేదు, నిజంగా అండర్ ఎస్టిమేట్ చేయట్లేదు. సో ఎలా ఇప్పుడు కండిషన్స్ లో విమెన్ కి అసలు వాల్యూ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్ ఈస్ నో, ఫ్యామిలీలోనే ఆవిడ ఒక వంట చేయడానికో పిల్లల్ని కనడానికో లేదు అని అంటే ఇంకో దానికో తప్ప ఒక డెసిషన్ తీసుకోవాలంటే మా వైఫ్ తోటో మా మదర్ తోటో డిస్కస్ చేసి ఒక మంచి డెసిషన్ తీసుకుందాం అనేది లేదు. ఇప్పుడు నేను అదే చేస్తా ఉంటారు. అదే అంటున్నా, ఎప్పుడు దానికి చేంజ్ కంపల్సరీ వస్తుంది. ఒక 20 years బ్యాక్ అనుకోండి, మీరు ఇక్కడ ఉండేవాళ్ళు గారు, నన్ను ఒక మెయిల్ చేసేవాడు నా ఇంటర్వ్యూ. ఇప్పుడు 20 years తర్వాత మార్పు డెఫినెట్. సో సేమ్ మార్పు డెఫినెట్గా వస్తుంది ఇఫ్ దర్ ఈస్ అ ప్లాట్ఫామ్ అని నేను అంటున్నాను. దేర్ విల్ బీ అ చేంజ్ డెఫినెట్లీ. ఇప్పుడు చూస్తాం మనం, మన రిపబ్లిక్ డే ఫస్ట్ కమాండర్ మెన్ని లీడ్ చేసింది విమెన్. ఒక మొత్తం ఒక టీమ్ ఆఫ్ మెన్ని విమెన్ లీడ్ చేసింది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. బైక్ కమాండర్స్ వచ్చారు లేడీస్. సో ఎవ్రీవేర్ వీఆర్ కమింగ్ ఫార్వర్డ్. కాకపోతే మనది ఏమవుతుంది అంటే స్ప్లిట్ అవుతుంది, ఫ్రాగ్మెంట్ అవుతుంది. ఎవ్రీవేర్ వీఆర్ ఎంపవరింగ్ అవర్ సెల్స్, బట్ ఇట్ ఈస్ టు సమ్ ఎక్స్టెంట్ ఓవర్ దేర్ ఇయర్ అని. దాన్ని నేనేం చేస్తున్నానంటే అండర్ వన్ అంబ్రెలా తెస్తున్నాను. యాజ్ ఎ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ సినారియోలో తెచ్చేసి అందరు విమెన్ అండర్ వన్ ప్లాట్ఫామ్ తెస్తే అప్పుడు మన వాయిస్ తెలుస్తుంది అని నా ఉద్దేశం. ఒక కామన్ విమెన్ అడిగే ప్రశ్న ఏంటంటే, జనరల్గా మహిళ రాజకీయాల్లోకి వస్తే ఇంట్లో మొగుడికి పిల్లలకి వండి పెట్టదా, ఇల్లు చూసుకోదా, ఇంటి బాధ్యతలు చేయదా, ఏం రాజకీయాల్లోకి వెళ్ళి ఏం వెళ్ళాలి వెళ్ళి? నేను అదే చెప్తున్నాను. మళ్ళీ అదే ఇలాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం? అదే చెప్తున్నాను, ఈక్వాలిటీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, చిల్డ్రన్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చూసుకోవాలి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. వీఆర్ ఫైటింగ్ ఫర్ ఈక్వాలిటీ. ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్ ఉందండి, ఎంతమంది జాబ్స్ చేసుకోవట్లేదు. దిస్ ఇస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ జాబ్. సమాజ సేవ, పాలిటిక్స్ అంటే ఇస్ నథింగ్ బట్ మొత్తం సాక్రిఫైస్ చేసి చేయాలి. ఇది ఒక టైప్ ఆఫ్ సమాజ సేవ, రాజకీయ చైతన్యం తేవడం, ఇది కూడా సమాజ సేవ. ఇట్ ఈస్ యాజ్ ఎ పార్ట్, ఇది కూడా టైప్ ఆఫ్ జాబ్ ఇది. సో ఎ పార్ట్ యూ ఆర్ డూయింగ్ దిస్ ఫర్ యువర్ కంట్రీ. మన కంట్రీ చేసేటప్పుడు ఇది కూడా నీ టైంని కొంత స్పేర్ చేస్తున్నావు అక్కడ, అంతే. యూఆర్ నాట్ లీవింగ్ ఎంటైర్ యువర్ ఫ్యామిలీ అండ్ మీరు ఏమన్నా చావండి నాకు సంబంధం లేదు నేను ఇక్కడ చేస్తానని కాదు కదా. వీఆర్ బ్యాలెన్సింగ్ అవర్ సెల్ఫ్స్. దట్స్ వాట్ నేను విమెన్ అనేది. మల్టీ టాస్కింగ్ ఎబిలిటీ అనేది మన అనాటమీలోనే ఉంది. మనం చూస్తే సెరిబ్రల్ హెమిస్పియర్స్లో మన 2 సెరిబ్రియల్స్ ఇంటర్ కనెక్షన్ ఎక్కువ ఉండడం వల్లనే మహిళలో ఈ మల్టీ టాస్కింగ్ ఎబిలిటీ, మల్టీ ఫోకసింగ్ ఎబిలిటీ మహిళలకు ఎక్కువ ఉంటుంది. అది మెన్లో చూస్తే ఒక్కొక్క సెరిబ్రల్ స్పియర్స్లోనే ద యాక్టివిటీస్ మోర్. అందుకని వాళ్ళు సింగిల్ ఎజెండా పైన, సింగిల్ దానిపైన ఫోకస్ చేయగలుగుతారు. బట్ వేరాజ్ మహిళ అలా కాదు. దట్స్ ద రీజన్ వీఆర్ ఏబుల్ టు బ్యాలెన్స్ అవర్ సెల్ఫ్ ఇన్ రెస్పాన్సిబిలిటీ లైక్ ఫ్యామిలీ, వర్క్ ఫోర్స్, మిగతా ఏ ఏరియాలో కూడా మనం బ్యాలెన్స్ చేయగలుగుతాం బికాజ్ మన అనాటమీలోనే అలా ఉంది. సో దట్ బ్యూటిఫుల్లీ వీ కెన్ డూ. అంటే ఎక్కడెక్కడైతే మీ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారో, అంటే ఇన్ని చోట్ల నుంచి మీరు పోటీ చేయాలని ఏమన్నా అనుకున్నారా?
యా కొంచెం ఎలక్షన్ కమిషన్కి ఆల్రెడీ కొన్ని సబ్మిట్ చేయడం జరిగింది కొన్ని ప్లేసెస్ అని. సో క్యాండిడేట్స్ వస్తున్నారు, మాకు అభ్యర్థులు అందరూ వస్తున్నారు. సో దాన్ని సార్ట్అవుట్ చేసే ప్రాసెస్లో ఉన్నాం. మీ ఉద్దేశం ప్రకారం విమెన్ కమింగ్ ఫార్వర్డ్ అంటే మాకంటూ ఒక పార్టీ ఉంది అని మిమ్మల్ని గుర్తించి మీ పార్టీకి ఓటు వేసి మిమ్మల్ని అత్యధిక మెజారిటీతో మిమ్మల్ని ఇన్ ద సెన్స్ మీ అభ్యర్థుల్ని మెజారిటీతో గెలిపించే అవకాశం ఎప్పటికి వస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడే మీరు స్థాపించారు, సో ఇమీడియట్ గా రిజల్ట్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? చేంజ్ అనేది అదే చెప్తున్నారు కదా, చేంజ్ అనేది ఇట్ కెన్ టేక్ ఇన్ 5 months, 1 year, 5 years, 10 years, డిపెండ్స్ అపాన్ పబ్లిక్. మన సెల్ఫిష్నెస్ అనేది వాళ్ళు నమ్మి పబ్లిక్ వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేసుకోవచ్చు మన ప్రజలు. సో ప్రజల చేతుల్లో ఉంటుంది. అది చెప్పొచ్చు, అది ఓవర్ ఎట్ పీరియడ్ ఆఫ్ 5 months అవ్వచ్చు, 5 years అవ్వచ్చు, 10 years డజంట్ మ్యాటర్. నా ఉద్దేశం ఏంటి, ఒక సేవ చేయాలి, నిస్వార్థ సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినాను. సో నేను అది దృష్టిలో పెట్టుకోవట్లేదు. గెలిపోవటమే ఇట్స్ అ కామన్ ఇన్ ఎనీథింగ్, అదొక రాజకీయాలనే కాదు, ఎక్కడైనా గెలిపోవటంలో కామన్. సో దాన్ని బేసిక్గా కాకుండా మన మెయిన్ ఎజెండా వచ్చేసి విమెన్కి ఏదైనా చేయాలి, సమాజానికి ఏదైనా చేయాలి, ఆ ఉద్దేశంతో మెయిన్ నేషనల్ ఉమెన్స్ పార్టీ ముందుకు వస్తుంది. రాజకీయాలు అని అంటేనే జనరల్గా మీ చుట్టూ తిరిగే వాళ్ళు, మిమ్మల్ని నమ్ముకుని ఉన్నవాళ్ళు, మీకు ఒక కొంత బలగా ఉంటుంది. ఆ బలగాన్ని డెఫినెట్గా మీరు పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ బర్డన్ని, ఫైనాన్షియల్ బర్డన్ని ఎలా బేర్ చేస్తారు? మీకు అదే చెప్తున్నాను. ఇక్కడ మహిళలు నా దగ్గరకు వచ్చేవాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నాను. నేను అదే చెప్తున్నాను, సైలెంట్ రెవల్యూషన్ అని ఎందుకు అన్నానంటే, నేనైతే పార్టీ స్థాపించడం జరిగిందో అసలు ఎన్జిఓస్ కానీ ఎక్కడ వెళ్ళినా ఒక్కరు కూడా నో అని చెప్పేవాళ్ళు, స్వచ్ఛంగా వాళ్ళే మెంబర్షిప్ అవుతున్నారు. చెప్పాలంటే మొన్న నేను తమిళనాడులో చేసినప్పుడు మన విమెన్ ఇండియన్ అసోసియేషన్ని, ఇట్ హాస్ బ్రాంచెస్ ఓవర్ ఇండియా అనమాట. సో దాని తమిళనాడు ప్రెసిడెంట్ వచ్చేసి మన 8th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ వెంకటరామన్ గారి కూతురు పద్మా వెంకటరామన్ గారు. ఇమీడియట్గా తను ఎంత హ్యాపీగా ఫెల్ట్ అయిందంటే, ఒక పార్టీ ఇట్లా విమెన్ ఓరియంటెడ్ వచ్చింది, మేము ఇంకా సర్వీస్ చేయగలుగుతామంటే చాలా సంతోషంగా ఉంది అమ్మ, నేను డెఫినెట్గా ఇందులో జాయిన్ అవుతాను అని చెప్పేసి షీ బికేమ్ సౌత్ ఇండియా మొత్తం తన హెడ్గా తీసుకొని లీడ్ చేస్తానని చెప్పేసి అన్నారు అనమాట. సో విమెన్ ఎక్కడ వెళ్ళినా దే ఆర్ కమింగ్ వాలంటరీలీ. ఇంకోటి ఏంటి, ఇప్పుడు రాజకీయాలు అంటే ఏమైంది, ఒక డబ్బు, ఒక మద్యం, ఇదే అయిపోతుంది నవడేస్ ట్రెండ్. ఇంకోటి ఎలా అయిపోయినాయి అంటే, పార్టీస్ లీస్ట్ ఆఫ్ ద వర్స్ట్ చూసుకుంటున్నారు ప్రజలు, వర్స్ట్లో లీస్ట్ ఎవరని చూసుకుంటున్నారు, బికాస్ దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సో ఆ రీప్లేస్మెంట్ చేయడానికి మేము వచ్చాము ఇప్పుడు.